అందరికీ శుభాకాంక్షలు. నమస్కారం. నా పేరు రఘునందన్. నేను తెలంగాణ కళారత్నాలని యూట్యూబ్ ఛానల్ మన గురుగారిని ఇంటర్వ్యూ చేద్దామని వచ్చాను. మీ అందరికీ మళ్ళొకసారి అభినందనలు, శుభాకాంక్షలు. నమస్కారం జయకిషన్ గారు. బాగున్నారా? నా పేరు రఘునందన్ అండి. నేను తెలంగాణ కళారత్నాలని యూట్యూబ్ ఛానల్ అండి. ఇది మీరు గురుతుల్యులు, మంచి మంచి విద్వాంసులు. మీ పిల్లలు చాలా బాగా వాయించారండి. కష్టపడతారు సార్, రెగ్యులర్గా వస్తారు, రెగ్యులర్గా వచ్చి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. నేను ఒక్కరోజు కూడా మనకుండా పెద్దవాళ్ళు అని చిన్నవాళ్ళు అన్ని రకాల వయసు వాళ్ళు మన దగ్గర నేర్చుకుంటారు. అలా ఇంట్రెస్ట్. మీ గురుగారు ఎవరు? మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? సార్ నాకు 6 మంది గురువులు ఉన్నారు. మా మొదటి గురువు గారు అంటే మా నాన్నగారు. ఓకే. మా నాన్నగారు రాజేంద్రమని, కౌంటం రాజేంద్రమని, వరంగల్లో వాస్తవ్యుడు. వాళ్ళు హిందుస్థానీ వోకల్ నేర్చుకొని తబలా కూడా నేర్చుకున్నారు. ఓకే. సో వారికి అకంపెనీ కోసమని, అంటే హిందుస్థానీ వోకల్కి అకంపెనీ కంపల్సరీ ఉంటుంది కదా తబలా అనేది. సో వారికి నేను అకంపెనీ కోసమని నాకు తబలా నేర్పాను. ఓకే. మా నాన్నగారు పాడుతూ ఉంటే ఆయన పాటకి నేను వాయించాలని కాబట్టి నాకు నేర్పాను. సో ఆ విధంగా మా నాన్నగారు నాకు మొదటి గురువు గారు. తర్వాత సురేష్ చంద్ర శ్రీవాస్తవ్ అని వరంగల్ మ్యూజిక్ కాలేజ్లో ఆయన లెక్చరర్గా పనిచేశారు. వారి దగ్గర డిప్లొమా అయిపోయింది. తర్వాత హైదరాబాద్కి వచ్చి కూడా నేను పండిత్ రావు గారు, ఆల్ ఇండియా రేడియో స్టాఫ్ ఆర్టిస్ట్ ఉండే, వారి దగ్గర నేర్చుకున్నాను. తర్వాత ఫైనల్గా రామ్కోట్ కాలేజ్లో ఉస్తాద్ షబ్బీ నిసార్ గారి దగ్గర ఇంకా మెలకువలు నేర్చుకుంటూ ఉన్నాను. ఎందుకంటే సంగీతం అనేది లైఫ్ లాంగ్ నేర్చుకున్నది రాదు సార్. అది ఓషన్ అది కాబట్టి మహాసముద్రం. వీలైనప్పుడల్లా వారి దగ్గరికి వెళ్తూ ఉంటాను నేను. ఇంకా స్టిల్ నేర్చుకుంటూనే ఉన్నాను. ఇంకా మీకు రాని స్కిల్స్ ఇంకా నేర్చుకుంటున్నారు. సంగీతంలో అనేది అది వచ్చిందని అనుకోవద్దు సార్. రాదు అనుకుంటేనే మనకు వస్తుంది. నేర్చుకుంటూ ఉండాలి అంతే. అట్లా అనమాట. ఎప్పుడు విద్యార్థి అంతే. నాకు వచ్చింది అని అనుకోకూడదు. మీకు కూడా చెప్తున్నాను, మనం ఎప్పుడు విద్యార్థి దశలోనే ఉండాలి. ఉంటేనే మనకు సంగీతం అనేది, సంగీతం అనే కాదు, ఏ విద్య అయినా అద్భుతం అంతే. నిరంతరం విద్య నేర్చుకుంటుంటే మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి, అంతే కదా? అవును సార్. సరే గురువుగారు, ఇప్పుడు మీరు మీ కళా ప్రయాణం గురించి మా ప్రేక్షకులకు చెప్పండి. మీ కళా ప్రయాణం అంటే మీరు మీ ఫస్ట్ పెర్ఫార్మెన్స్ ఎప్పుడు ఇచ్చారు, మీరు ఎన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చారు, మీరు ఎంతమంది శిష్యులను తయారు చేశారు, ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు? అంటే ఇప్పుడు నేను గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజీ డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ లాంగ్వేజ్లో నేను 33 years నుండి సర్వీస్లో ఉన్నాను సార్. వెరీ గుడ్. ఫస్ట్ అపాయింట్మెంట్ మంథనీలో నేను కంపరిస్ట్గా వచ్చాను. వెరీ గుడ్. చేరాను at the age of 21 years. 93లో నేను ఫస్ట్ అపాయింట్మెంట్. ఫస్ట్ అపాయింట్మెంట్ వాజ్ 93. వెరీ గుడ్. సో అక్కడ నుండి ట్రాన్స్ఫర్ అయ్యి 2001లో రామ్కోటి త్యాగరా మ్యూజిక్ కాలేజ్లో వచ్చాను అనమాట. సో వచ్చిన తర్వాత అక్కడ కూడా అకంపనిస్ట్గా 24 years అకంపనిస్ట్గానే ఉన్నాను. వెరీ గుడ్. సో 2014లో నాకు అసిస్టెంట్ లెక్చరర్గా ప్రమోట్ చేశారు డిపార్ట్మెంట్ వాళ్ళు. వెరీ గుడ్. చూసి ఆ డిపార్ట్మెంట్ ప్రమోషన్ తీసుకొని 2014లో ఈ ఓల్డ్ సిటీ కాలేజీకి రావడం జరిగింది అనమాట. ఓకే. సో అక్కడ నుండి నా యొక్క టీచింగ్ అది ప్రస్థానం స్టార్ట్ అయిపోయింది అనమాట. ఓకే. సో 2010 అంటే ఆల్మోస్ట్ 10-11 years అవుతుంది. సో అప్పటి నుండి నాకు శిష్యులు చాలా మంది నేర్చుకుంటున్నారు. దాదాపు ఒక 50 మంది వరకు సర్టిఫికేట్ డిప్లొమా వరకు ఈ 10 సంవత్సరాలలో చప్పట్లు కొట్టండి అందరూ. లాస్ట్ 10 years నుండి ఉన్నారు సార్. అందరూ డిస్టింక్షన్ ఫస్ట్ క్లాసు. వెరీ గుడ్. చప్పట్లు మళ్ళీ ఒకసారి. అంతే కాకుండా నా పిల్లలు ఏ కాంపిటీషన్ వెళ్ళినా, నేషనల్ లెవెల్ కాంపిటీషన్కి వెళ్ళినా కానీ మా పిల్లలకి ఫస్ట్ ప్రైజ్ కానీ సెకండ్ ప్రైజ్ కానీ మళ్ళీ ఒకసారి ఏ ప్రైజ్ అయినా నాకు వస్తుంది. గర్వంగా చెప్పుకుంటా. తప్పకుండా గర్వంగా చెప్పుకుంటా. సాట్స్ ఆఫ్. పిల్లలను తయారు చేయడమే నా యొక్క బాధ్యత. అంతే. కాబట్టి నేను నిస్వార్థంగా చెప్తున్నాను. పిల్లలు అలా. మీ ఊరేది? మాది హన్మకొండ సార్, వరంగల్ డిస్ట్రిక్ట్ హన్మకొండ. సో మీరు ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ కూడా? నేను ఆల్ ఇండియా రేడియోలో సార్ 88 నుండి వాయిస్తున్నాను. 88లో యువవాణిలో సెలెక్ట్ అయ్యాను. తర్వాత 94లో BA గ్రేడ్ వచ్చింది. అప్పటి నుండి ఆల్మోస్ట్ దాదాపు 30-35 years నుండి రేడియోలో వాయిస్తున్నాను. వెరీ గుడ్. రేడియోలో తర్వాత మళ్ళీ దూరదర్శన్ వాయిస్తున్నాను. ఓకే. సో అలా మీరు ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ ఇచ్చారు, ఎవరెవరికి ఆర్టిస్టులకు వాయించారు? అంటే ఆల్మోస్ట్
పెద్ద పెద్ద వాళ్ళకంటే కాదు కానీ మామూలుగా ఇప్పుడు మన మీరు వాయించిన వాళ్ళ పేర్లు గురువు మాస్టర్ పేర్లు చెప్పండి. నేను పండిత్ ఆత్మరంగారని సితార్ వాయించేవారు. వారు వెరీ గుడ్ రిటైర్డ్ లెక్చరర్. సితార్ వారికి వాయించాను. తర్వాత మళ్ళీ కథక్ డాన్స్ లో కూడా వాయిస్తారా? ఓన్లీ మ్యూజికే, ఓన్లీ అకంపెనీ చేశాను అంతే. తర్వాత లలితా కురుల్కర్ గారికి చేశాను ఓకే రేడియోలో. తర్వాత వాళ్ళ నాన్నగారు ఆయన దంతాలే గారు ఆయనకి, తర్వాత వాళ్ళ మదర్ వసుమతి దంతాలే ఓకే. వాళ్ళ పెద్దవాళ్ళకి వాయించడం కొంచెం జరిగింది. వెరీ గుడ్. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే ముఖ్యమైన విషయం, 2010లో డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి మన రాష్ట్రపతి నిలయం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రతిభా పాటిల్ గారు వచ్చారన్నమాట. అవును, 2010లో. అవును. సో అప్పుడు వారి ముందు వాయించడం నాకు ఒక మహాభాగ్యం అనుకోండి. ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో వారి ముందు నేను ఒక 15-20 నిమిషాలు నేను వాయించడం జరిగింది. అంటే మీరేమన్నా ప్రక్రియలు దీని లోపల ఏమైనా ఇన్వెంట్ చేశారా? ఒక 50 ఒక ఫ్యూజన్ తబలా అని అట్లాంటి ఏమైనా చేశారా? మీరు ప్రయోగాలు ఏమైనా చేశారా? ఒక 15 మందితోటి మన రవీంద్ర భారతిలో నా పిల్లలతోటి ఒక అరగంట సేపు సోలో వాయించాను. అదే 15 మంది నా పిల్లలు. అంటే మామూలుగా బృందగానం అవన్నీ ఉంటాయి కానీ ఒక ఇన్స్ట్రుమెంట్ అందులో ఒక 10-15 మంది సేమ్ వాయించడం అంటే చాలా కష్టం. నేను అదే అంటున్నా. సో అలాంటిది మేము ఫ్యూజన్ లాగా నేను రవీంద్ర భారతిలో చేశాను సార్. ప్రయోగాలు చేశాను. ఏదో నాకు తోచింది చేశాను. అదే. సో అది సక్సెస్ అయింది. అప్పుడు మన డైరెక్టర్ గారు కూడా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు మీరు ఇంకా ఇందులోపల మీరు ఎంతమందికి తరఫీదు ఇచ్చి ఉంటారు పిల్లలకు? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రొఫెషనల్గా ఒక 5-6 మంది తయారవుతున్నారు సార్. నాకు డిప్లొమా పిల్లలు కూడా. మొత్తం మీ సర్వీస్లో ఎంతమందికి ఇచ్చి ఉంటారు? ఎంతమంది పిల్లలు నేర్చుకున్నారు మొత్తం? వాళ్ళు ప్రోగ్రామ్స్ ఇవ్వకున్నా పర్లేదు కానీ ఎంత ఒక ఫిగర్ ఉంటుంది కదా? అదే ఒక 50 మంది వరకు నా దీంట్లో డిప్లొమా సర్టిఫికేట్ పాస్ అయ్యారు. సో వాళ్ళు ఒక 10 మంది వరకు దీని మీదనే వృత్తి వాళ్ళ జీవనోపాధి చేసుకుంటున్నారు. లైట్ మ్యూజిక్ లో కానీ, అక్కడ కానీ, సినిమాలో కానీ, రికార్డింగ్ లో కానీ వాయిస్తున్నారు. జీవనోపాధి ఒక 10 మంది స్టూడెంట్స్. ఓకే, మా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మరి మీరు ఇప్పుడు ఉండే అంటే మరి ఇతర రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ ఇచ్చారు మాస్టర్? తమిళనాడులో ఇచ్చాను సార్. ఇంకోటి చెప్పాలి, ఎల్లా వెంకటేశ్వర గారితో కూడా నేను ఒకసారి వాయించడం జరిగింది. మృదంగం, తిరుపతి మృదంగం ఫ్యూజన్ మాస్టర్. ఒకసారి నేను వారితో వాయించే అదృష్టం నాకు కలిగింది. వెరీ గుడ్. తిరుపతిలో అది మన బ్రహ్మోత్సవాలలో చాలా పెద్ద ఆర్టిస్ట్ కదా వారు. తర్వాత చెన్నై, తర్వాత బెంగళూరులో వాయించాను నేను. ఓకే, పూనాలో వాయించాను. ఓకే. అలా ఇప్పుడు దాదాపుగా మీరు ఏమైనా విదేశాలకు ఏమైనా వెళ్ళారా? అవకాశం రాలేదు సార్. ఓకే. ఇండియాలోనే ఏ రాష్ట్రాల్లో ప్రోగ్రామ్స్ ఇచ్చారు? అదే మహారాష్ట్ర, తమిళనాడు. ఉత్తర భారతం వెళ్ళారా? మధ్యప్రదేశ్కి వెళ్ళారు. నార్త్ ఇండియా అట్లా ఏం వెళ్ళలేదు. మీదేమైనా స్పెషల్ ప్రక్రియ ఉందా ఇందులో? స్పెషల్ ప్రక్రియ అంటే మీరే అది మీకేమైనా బాగా అలాంటిది ఏమైనా ఉందా మీకు? కనిపెట్టింది అంటే కనిపెట్టడం కాదు, దాన్ని బాగా మీరు అవకాశం బట్టి మీరు ఎంతసేపు వాయించగలరు? ఒక కచేరీ 3 hours వాయించగలను సార్. 3 hours కంటిన్యూ ఏకధాటిగా ఆ కంపెనీ కానీ ఏది కానీ. ఓకే. 3 గంటల వరకు భగవంతుని దయ వల్ల 3 గంటల వరకు. ఓకే. 3 hours వరకు వాయించాను. మీకు మీ లైఫ్లో గుర్తుండిపోయే ప్రోగ్రామ్ గురించి ఏమైనా చెప్పండి. అదే చెప్పాను కదా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. తర్వాత గవర్నర్ బిల్డింగ్ లో కూడా చాలా గవర్నర్ బిల్డింగ్ ఫస్ట్ మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఉన్నప్పుడు అప్పటి నుంచి వెళ్ళి, తర్వాత రాజశేఖర రెడ్డి గారి వాడి హయాంలో ఉన్నప్పుడు, తర్వాత కేసీఆర్ గారి హయాంలో ఉన్నప్పుడు, సో అన్ని చీఫ్ మినిస్టర్ దగ్గర కూడా అంటే చాలా హైలైట్ పర్ఫార్మెన్స్ ఉంది మీదంతా, మీ మొత్తం కూడా. ఇప్పుడు నువ్వు ఇంకా మీరు ఇప్పుడు ఉండే పిల్లలకి ఏం చెప్తారు? యూత్కి ఇప్పుడు దీనిలో జీవనోపాధి ఎలా ఉందంటారు? జీవనోపాధి అంటే సార్ అంతా అంటే లైట్ మ్యూజిక్లో మాత్రం కొంచెం ఉంది కానీ క్లాసికల్ బేస్డ్లో అంటే కొంచెం కష్టమే. ఎందుకంటే మనకి ఇక్కడ కంపారిటివ్ నార్త్ ఇండియా కంటే ఇక్కడ ప్రోగ్రామ్ చాలా తక్కువ జరుగుతుంది. సో కాబట్టి లైట్ మ్యూజిక్లో మంచి ఫీచరే ఉంది. రికార్డింగ్లో వాయించడం కానీ, సినిమా లైన్లో వెళ్ళడం కానీ, తర్వాత లైట్ మ్యూజిక్ ఓకే పర్లేదు, బాగుంది, జీవనోపాధి చేసుకోవచ్చు, బాగానే ఉంది. అంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని వచ్చాయి కదా, కానీ కొందరు ఏంటంటే సార్ ఒరిజినల్ ఇన్స్ట్రుమెంట్ లైక్ చేసేవాళ్ళు. అదే ఎలక్ట్రానిక్ ఒరిజినల్ కిందకి రాదు. ఈవెన్ వైలిన్ కానీ, మృదంగం, తబలా ఏదైనా కానీ ఒరిజినల్ ఉంటుంది. అవును, అంతే కదా. సో అట్లా ఒరిజినాలిటీ లైక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అవును. అట్లా ఒకటి ఏంటంటే రిథమ్ ప్యాడ్ మీద వాయించడం
అది సరైన గుర్తింపు కాదు. అవును. మనం తబలాని ఫింగరింగ్ తోటి వాయిస్తున్నాం కాబట్టి ఒరిజినల్ గా మనం దాని నుండి సౌండ్ ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి అంతే. సో అదే ప్రిఫరబుల్ కదా. అంతే. సో అలా అన్నమాట. పవిత్రం కూడా ఉంటుంది, అది పవిత్రత. మళ్ళీ తిరిగి మళ్ళీ ఒరిజినాలిటీ వచ్చేస్తున్నారు ఈ కాలంలో, ఈ మధ్య. అంతే కదా. అన్ని ఒరిజినల్ సినిమాలో కూడా ఒరిజినల్ వైలెన్స్ పెట్టడం కానీ, ఒరిజినల్ గుర్దంగం తబలాలు పెట్టడం, తబలాలు పెట్టడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సినిమాలలో ఏమైనా వాయించారా? సినిమాలో వాయించలేదు సార్, మామూలుగా కొన్ని ఆల్బమ్స్ లో వాయించాను, ప్రైవేట్ ఆల్బమ్స్ వాయించాను. ఓకే. ఇప్పుడు ఉండే పిల్లలకి ఏం చెప్తారు, యూత్కి? అంటే దీనిలో ఇది నేర్చుకుంటే వాళ్ళ జీవనోపాధి దొరుకుతుందంటారా, లేకపోతే? సార్ నేను అనేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్య నేర్చుకోవాలి. అంటే స్టడీ మొదలు ఇంపార్టెంట్. ఓకే. సెకండరీయే సంగీతం. ఓకే. వినండి పిల్లలు. ఇప్పుడు ఏంటంటే దానితో పాటుగా ఈ సంగీతం కూడా తోడైతే కనుక మీకు సరైన గుర్తింపు ఉంటుంది. అది నేను చెప్పేది అది. సో దాని వల్ల ఇంకోటి ఏంటంటే, సంగీతం నేర్చుకుంటే అదే మెమరీ పవర్ చాలా ఇంక్రీజ్ అవుతుంది. అది ఎందుకంటే మనం మనోవికాసం కూడా ఆలోచించుకుంటూ మనం ఇస్తాం కదా, మళ్ళీ అందులో కూర్చొని వాయిస్తాం కాబట్టి జస్ట్ లైక్ ఒక యోగా లాగా. ఫిజికల్లీ కూడా మనకి చాలా బెనిఫిట్ అవుతుంది, మెంటల్లీ కూడా మనకి బెనిఫిట్ అవుతుంది, ఆహ్లాదంగా ఉంటుంది. సో కాబట్టి ఈ యూత్ అనేది సంగీతం నేర్చుకుంటే చాలా మంచిది, వాళ్ళకే మంచిది. అదే అంటే చదువుతో పాటుగా ఇది కూడా ఉంది, ఇదే జీవన, దీని మీదనే పెట్టుకోవచ్చు. చదువుకుంటూ ఉండని సైమల్టేనియస్గా ఈ ఫైన్ ఆర్ట్స్ అంటారు కదా వీటిని. సో డ్రాయింగ్ అని, కథకు, డాన్స్, పోతే ఇన్స్ట్రుమెంట్, రిథమ్ ఉంటుంది కాబట్టి లైఫ్ లో కూడా మంచి రిథమ్ వస్తుంది, గుర్తింపు ఉంటుంది. ముఖ్యంగా మీ చదువుతో పాటుగా ఇప్పుడు మీ కాలేజీలో మీరు జాయిన్ అయిన తర్వాత మీరు ఎక్కడ తబలా మీ కాలేజీలో వాయిస్తే, యాన్యువల్ డే వాయిస్తే కనుక మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన స్పెషల్ గా పర్సన్ గా చూస్తారు, ఇంక్లూడింగ్ మీ ప్రిన్సిపాల్ గారు కానీ, మీ స్టాఫ్ కానీ. సో అంత మహత్యం ఉంటుంది అన్నమాట సంగీతం. అవును. సో కాబట్టి నేర్చుకోవాలి, యూత్ నేర్చుకోవాలి. ఈ వేరే అన్ని సైడ్లో ఎక్కడో పోకుండా, చెడు సావాసాలు పోకుండా సంగీతం నేర్చుకుంటే మంచిది, ఒక దైవత్వం ఉంటుంది. ఓకే. ఇదే మీ పిల్లలు ఇందులో ఉన్నారా? మా పిల్లలు సార్ ఎడ్యుకేషన్లోనే ఉన్నారు. నేర్చుకున్నారా? ఇది నేర్చుకున్నారు. మా పెద్ద అబ్బాయి హిందుస్థానీ వోకల్ నేనే చెప్పి ఎగ్జామ్ కట్టించి పాస్ చేయించాను. వెరీ గుడ్. హిందుస్థానీ వోకల్ నేను తబలా కాకుండా హిందుస్థానీ వోకల్, హార్మోనియం, కీబోర్డ్ కూడా నేను వాయిస్తాను. మీరా? నేను నేర్చుకున్నాను. తబలాతో పాటుగా నా చిన్నతనం అంతా కూడా ఇదే జరిగింది, ఇదే పని. సంగీతమే నా ప్రపంచం, వేరే ఏం లేదు. సో అలా జరిగిపోయింది. మా చిన్న అబ్బాయి కూడా తబలా డిప్లొమా పాస్ అయ్యాడు, చిన్న అబ్బాయి కూడా హిందుస్థానీ వోకల్ పాస్ అయ్యాడు. ఓకే మాస్టారు, మీరు ఇంకా మీకు ఏమేమి అవార్డ్స్ వచ్చాయి మాస్టారు? అంటే సార్ 2020లో మన బెస్ట్ టీచర్ అవార్డు తెలంగాణ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ కల్చర్లో దాంట్లో బెస్ట్ టీచర్ అవార్డుగా నాకు ఇచ్చారు. తర్వాత ఇంకా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా లయరత్న, కళారత్న అని కూడా కొన్ని అవార్డ్స్ ఇచ్చారన్నమాట, ప్రైవేట్ ఆర్గనైజేషన్. ఓకే. మీరు ఇంకా మీ లైఫ్లో మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ బాగా మంచి అవార్డ్స్, రివార్డ్స్ మీరు ఇంకా మిమ్మల్ని వరించాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీరు కూడా ఇంకా ఇలాంటి పిల్లల్ని ఇంకా మంచిగా చాలామందికి మీరు మీ విద్యను ఇంకా వాళ్ళకు ప్రసాదించి వాళ్ళని విద్యావంతులను చేయవలసిందిగా నేను మా ఛానల్ తరఫున నేను కోరుకుంటున్నానండి. మీ టెలిఫోన్ నెంబర్ చెప్పండి మాస్టర్. 9848874027. మళ్ళీ ఒకసారి 9848874027. ఎవరైనా బీదవాళ్ళు ఆర్టిస్టులు మాకు నేర్పించండి అని మా ఛానల్ ద్వారా వస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే అని కాదు, మీ దయాహృదయంతో ఉదారంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేను ఫ్రీగా కూడా చెప్తాను. అది ఎందుకంటే ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బీదవాళ్ళు ఉంటారు. సో మీరు గురు శిష్య పరంపర కింద నేర్చుకున్నారా? అదే విధంగా నేర్చుకున్నారా? ప్రైవేట్గా నేర్చుకున్నాను. గురు శిష్య పరంపర మనకి ఇక్కడ అంతగా లేదు నాకు. అంటే మీ ఊర్లో కానీ ఎక్కడన్నా? వరంగల్లోనే మొత్తం మా గురుగారి ఇంటికి వెళ్ళి నేర్చుకున్నాను. అదే గురు శిష్య పరంపర కింద అలాగా వాళ్ళకు అట్లా. సో మీకు ఏదైనా వెబ్సైట్ కానీ ఏమైనా ఉందా? నాది ఉంది సార్, మన యూట్యూబ్ ఛానల్ ఉంది, జేకే తాల్ తరంగ్ అని ఉందన్నమాట. ఓకే. సో అది నేను ఆల్మోస్ట్ 10 years బ్యాక్ స్టార్ట్ చేశాను. దాదాపు 2700 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వెరీ గుడ్. సో అది కరోనా పీరియడ్లో నేను ఏం చేశానంటే, మన మ్యూజిక్ కాలేజ్లో సిలబస్ ఏదైతే ఉంటుందో 4 సంవత్సరాలు డిప్లొమా అవన్నీ ఉంటాయి కదా, సో ఇయర్ వైజ్గా నేను మొత్తం మా పిల్లలందరికీ కూడా యూజ్ కావాలని చెప్పేసి ఒక్కొక్క లెసన్ వీడియో చేసి నేను అందులో పెట్టాను. వెరీ గుడ్. సో ఆ కరోనా పీరియడ్ చప్పట్లు కొట్టండి ఒకసారి. కరోనా పీరియడ్లో కూడా ఆ 2 సంవత్సరాలు మా పిల్లలు 3rd year వాళ్ళు 4th year వాళ్ళు కూడా నేర్చుకొని ఎగ్జామ్ ఇచ్చి ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారానే వాళ్ళు నేర్చుకొని ఎగ్జామ్ పాస్ అయ్యారు. క్యా బాత్. ఇది నేను చాలా గర్వంగా చెప్తున్నాను. ఎస్.
అందుకే మీ పిల్లలు ఎంత ఎంకరేజింగ్ ఉన్నారు చూడండి. నాట్ ఓన్లీ నా పిల్లలే కాదు, వేరే రాష్ట్రాల నుంచి కానీ వేరే డిస్టిక్లో కూడా నా ఛానల్ని చూసి నేర్చుకొని లాస్ట్ ఇయర్ నేను ఎగ్జామ్ వెళ్ళాను. వెళ్తే ఒక అబ్బాయి వాయిస్తున్నాడు ఎగ్జామ్లో.